హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మా ఇంట్లో వచ్చేసి ఈరోజు టమాటా తొక్కు అనమాట. పచ్చడి కూడా అని చెప్పుకోవచ్చు, తొక్కు అని కూడా చెప్పొచ్చు. ఇది 2 days నిల్వ ఉంటుంది అనమాట. ఇది పచ్చిమిరపకాయలు, ఏమంటారు, లైసన్, ఎల్లిపాయలు, ధనియాలు, కొంచెం నూనె తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు నూనెలో ఉడికించుకొని మంచిగా చల్లగా చేసుకోవాలి. తర్వాత ఒక కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని నీళ్ళల్లో కడిగి పెట్టుకోండి. తర్వాత ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకోవాలి. ఓన్లీ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఇది మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఇలా అవుతుంది అన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు ఇది ఉంది కదా, కొత్తిమీర అండ్ పుదీనా కడిగి వేసుకోవాలి. ఇందులో మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాం కదా, ఇది కిందికి వేసుకోండి, తొందరగా మెరిగిపోద్ది. తర్వాత ఇందులో టమాటోస్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పోపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. జ్వరం వచ్చినప్పుడు, జలుబు అయినప్పుడు తింటే మనకు చాలా నోటికి రుచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం టమాటా తొక్కు అది ఇట్లా ఏమంటారు మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పోసేసుకుందాం మనం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇందులో నేను ఇంగువ యూజ్ చేస్తాను పచ్చళ్ళు. ఇప్పుడు మనం టమాటా తొక్కులోకి పోసేసుకున్నాం కదా, వేసుకుందాం ఇందులో. మన వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.